హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ట్యూబ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కర్బూజా జ్యూస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 2 కర్బూజాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న విత్తనాలను ఈ విధంగా తీసి పక్కన ఉంచుకోవాలండి. ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా 2 కాయలు కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే 4 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు నానబెట్టుకొని ఈ విధంగా వేసుకున్నాను. అలాగే మీకు స్వీట్కి సరిపడా షుగర్ వేసుకోండి. అలాగే కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఈ విధంగా వేసుకున్నాను నేను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను 1/2 లీటర్ పాలు వేసుకున్నాను. 2 కాయలకి ఈ విధంగా సర్వ్ చేసుకోవటండి. పైన కొంచెం సబ్జా ఈ విధంగా సర్వ్ చేసుకున్న తర్వాత కొన్ని పిస్తా, అలాగే కొంచెం చాక్లెట్ సిరప్ అండి. ఇది మీ ఆప్షనల్ మాత్రమే, చాక్లెట్ సిరప్. ఈ విధంగా సర్వ్ చేసుకుంటే కర్బూజా జ్యూస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్.